పూజ్యాయ హరిహర పుత్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణ పాదపదం నమస్కరిస్తూ మీ అందరి హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపుడైన పరమాత్మకు నమస్కరిస్తూ పవిత్ర ఆత్మస్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, ఈరోజు విజ్ఞాన యోగం 7వ అధ్యాయం. విజ్ఞానాన్ని అనుభవపూర్వక జ్ఞానం. అందుకే భగవంతుడు నా లోపల మనసు నిలుపు నన్ను సృజించు అని చెప్పి మొట్టమొదటి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ 4వ శ్లోకంలో పంచభూతాల నిర్మాణం. కాబట్టి నాయకునికి మనుష్యానాం సహస్రేషు కది 3వ దాంట్లో చెప్తుండ్రు, మనుషులలో 1000 మందిలో ఒకనొకడు మాత్రమే నా గురించి తెలుసుకుంటారు. అట్లా ప్రయత్నం చేసి సిద్ధవంతం వల్ల ఒకనొకడు నీటికోకొడుకోకడు ఉంటాడు. కాబట్టి అందరికి సాధ్యం కాదని చెప్పి ఇక్కడ భగవంతుడు బలుస్తుంది. అయితే పంచభూతాలు భూమిరో పోర నరో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారమితీయం మే భిన్నా ప్రకృతిరష్టజ. భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం అనక 8 భిన్న ప్రకృతులు నాకంటే వేరే ఉన్నాయి. అందులో నేను లేను, కానీ అవి నా అధీనంలో ఉన్నాయి. కాబట్టి నన్ను కదా. కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, కానీ సూర్యకిరణాలు భూమి మీద ప్రతిబింబించినప్పుడే ఈ భూమితోని సంబంధాలు, రోడ్డు రోజులు అన్నీ చేస్తున్నాం. కానీ అట్లనే క్షేత్రం అంటే శరీరంలో క్షేత్రగుడు జీవాత్మ ఉంటేనే దేహం ప్రకాశిస్తుంది, చైతన్యం అంటే మాట్లాడుతున్నా వింటున్నాం. కానీ ఇది వాడుకొని వదిలేసే శాశ్వతం కాదని చెప్పి భగవంతుడు విస్తరిస్తున్నాడు. కాబట్టి నాకంటే ఉన్నతమైన వస్తువు ఏది లేదని 7వ అధ్యాయంలో చెప్తుండు. మై సర్వమిదం ప్రభుత్వం సూత్రేణ సమస్తము సంపంగి పూలలో ఎట్టయితే దారం దాగి ఉండి ఆ పూల ఆధారంగా నిలుస్తున్న దారంతో అట్లనే జగత్తంతా నేనే ఆధారం. కాబట్టి నేను తప్ప ఇంకో వస్తువు లేదు. కాబట్టి నన్నే శరణాగద్వండు. ప్రణవం సర్వవేదేశు. ఓంకారం అనేది ప్రణవం అంటే ఓంకారం. వేదములందు ఓంకారం నేనే అయి ఉన్నాను అంటే అన్నిట్లలో తన ఉనికిని ప్రకటిస్తుంది. కాబట్టి అన్నిట్లకు ఆధారభూతం. అయితే మనకు ఈ భగవంతుని పొందలేక ఎందుకు ఈ ప్రపంచంలో తబీబులైతుంటే ఇక్కడ భగవంతుడు ఒకటే చెప్పిండు, త్రిభిర్గుణమయర్భావై ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతే మామేభ్యం పదమవ్య. సత్వగుణము, రజోగుణం, తమోగుణము 3 గుణాలతో ఈ జగత్తును మోహింపజేస్తుంది మనల్ని. దాంట్లో భగవంతుని అన్వేషణ చేయాలంటే ప్రకృతి గుణాల ప్రభావం వలన మనకు మాయకు బద్దలే తెలుసుకోవడం. కాబట్టి మామేవయ ప్రపద్యంత నన్ను ఎవరైతే శరణాగతులలో ఈ మాయ సులభ సాధ్యమని చెప్పి తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. కాబట్టి మనకు భగవంతుడు మాయలో ఉన్నాం మనం. ఈ సంసారం మన మాయంలో ఈ మాయతోనే పంచభూతాలు నిర్మాణమైంది. ఈ పంచభూతాలు శక్తి లేవు, అంత భగవంతుని ఆధీనం అని ఉన్నది. కాబట్టి మన శరీరం అవయవాలు అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క అవయవాలు, ఇంద్రియ, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నిజంగా తెలుసుకున్నట్టు వారు ఇవన్నీ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ అంటే వాడుకున్న పనిముట్లే కానీ శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒకటి ఆత్మని, దాన్ని అన్వేషణ చేయని చెప్పి భగవంతుడు మనకు ఈ విజ్ఞాన యోగంలో సవివరం చెప్తుండ్రు. జనామరణ మోక్షముల కొరకు ఈ యొక్క విజ్ఞాన యోగం చాలా ప్రాముఖ్యత వహించింది. హరి ఓం తత్సత్ పరబ్రహ్మార్పితమస్తు.